నూతన ప్రాధాన్య గ్రంథము నిర్గమకాండ. ఇది 40 అధ్యాయుల గ్రంథం అనమాట. నిర్గమకాండ అన్నది 40 అధ్యాయుల గ్రంథం. ఇది ఆది పంచగ్రంథాల 2వ గ్రంథం. మోషే చేత వ్రాయబడింది అనమాట. క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల కాల పరిధిలో జరిగినట్టుగా తెలుస్తుంది. నిర్గము అంటే ఘా ధాతువును నీరు అనే ఉపసర్గం చేర్చితే ఏర్పడ్డది కనుక పదం అనమాట. ఇది ఘా మూలధాతువుని పోవుట వెలుట అనే అర్థాలు చెప్పుకోవచ్చు. అంటే బయటపడుట విడుదలైపోవుట అనే అర్థాలు కూడా వస్తాయన్నమాట. ఎవరు బయటపడాలి, ఎక్కడి నుంచి విడుదల కావాలనే ప్రశ్నలకు ఆ తర్వాత వచ్చే ప్రశ్నలు అన్నమాట. బైబిల్లోని ఆది కాండంలోని వ్యక్తులు దైవ ప్రజలు ఐగుప్తులు బందీకృతులు అయ్యారన్నమాట. ఇది వరభూమి, అది వరభూమి. అక్కడి నుంచి బయటపడాలి, మళ్ళీ దైవభూమి పురాణం చేయాలన్నమాట. అది వారి నిర్గమం. ఈ సూత్ర ప్రాధాన్యతపై నడిచిన గ్రంథమే నిర్గమకాండ గ్రంథం. ఇజ్రాయేలీయులకు దేవుడు చేసిన హితకార్యాలన్నీ ఇందులో స్మరించుకోవడం జరుగుతుంది. ఒక రకంగా ఇందులో గత శుభాలు నెరవేర్చుకున్న సందర్భాలు కనిపిస్తాయి. ఇజ్రాయేలీయులు ఐగుప్తులో ఉండటము, ఐగుప్తు నుంచి సినాయి పర్వతాన్ని వెళ్ళటము, సినాయి నుంచి బయలుదేరటము వంటి ప్రధాన ఘట్టాల్లో అంశాలే ఇందులో చోటు చేసుకున్నాయి. ఈ సినాయి నివాసం ఇజ్రాయేల్లో చాలా మార్పు తెచ్చింది. నైతికంగా, ఆధ్యాత్మికంగా, పూజారచన పరంగా వీళ్ళు పెద్ద పరిణామం కనిపించింది. ఇక్కడనే దేవుడికి ప్రజలకు మధ్య గొప్ప ఆధ్యాత్మిక ఒప్పందం కూడా జరిగింది. ఒక ఆరాధన మందిరం దేవుడికి కట్టబడింది. కొన్ని నియమ నిబంధనలు కూడా ఏర్పడ్డాయి. 6 రోజులు శ్రమించి 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలన్న నియమం కూడా ఇక్కడే ఈ నిర్గమన సమయంలోనే దైవవాక్కుగా ఏర్పడింది అనమాట. నాటి నుంచి నేటి దాకా విశ్రాంతి దినం ప్రజలు కొనసాగుతూనే ఉంది. నిర్గమకాండం నుంచి మొదలైంది. ఈ నిర్గమకాండలో యేసుని చూడగలుగుతాం, అలాగే యేసేపు మరణాన్ని కూడా చూడగలుగుతాం. వీరిద్దరూ బైబిల్లో అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత శిఖరాలు అధిరోహించి సామాన్య జనుల కోసం నిలబడిన వ్యక్తులు. మోషే, యేసేపు ఏమన్నమాట, పరభూముల్ని పరజాతిని పాలించే స్థాయికి పోయి స్వజాతి విముక్తికి పాటుపడ్డ మహావ్యక్తులు వీరిద్దరు, మోషే ఆర్ యేసేపు. పాత నిబంధనలోని హిమగిరిలు వంటి వీరు నిర్గమనంలో కూడా ఉండటం ఒక గొప్ప విశేషం. ఎన్నో చెప్పగల సంఘటనలు, అద్భుతాలు చోటు చేసుకున్నాయి. ఇజ్రాయేల్ను అతి క్రూరంగా అణిచివేసిన ఈజిప్ట్ ఫరో మహారాజు దౌర్జస్టికాన్ని కనిపిస్తుంది. దాన్ని ఎదుర్కొని విజేతలైన ఇజ్రాయేలీయులు చాకచక్యము, దైవబలము ఇందులో కనిపిస్తాయి. 10 ఆజ్ఞలు, చీలిపోయిన సముద్రం వంటి ఘట్టాలు ఇందులోనే ఉంటాయన్నమాట. ఈ నిర్గమకాండంలోనే ఉంటాయి. ఇది సూత్ర ప్రాధాన్య గ్రంథం నిర్గమకాండం బైబిల్లో ఉంటుంది. ఇది 40 అధ్యాయుల గ్రంథం అనమాట. ఇది పంచ గ్రంథాల్లో ఉన్న 2వ గ్రంథం. ఇది ఆది పంచగ్రంథాల్లోనే ఇది పంచగ్రంథాల్లో 2వ గ్రంథం నిర్గమకాండం. ఈ విషయం చాలామందికి తెలియదు, కొంతమందికి క్రిస్టియన్స్గా తెలుసు, హిందువులకు తెలియదు. కానీ తెలుసుకోవాలని అందరికీ తెలియాలని. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.